చాలా బాగుందన్న సినిమా అయితే మాత్రం సంక్రాంతి బోని హనుమాన్తో కరెక్ట్ బోని అయిందన్న చెప్తాగా కరెక్ట్ కంటెంట్తో దింపిన ప్రశాంత్ వర్మ లేదు మేము డేట్ మార్చాం ఇదే డేట్ రిలీజ్ చేద్దాం అనుకున్నా సరే ఎందుకు అదే డేట్ మీద కూర్చున్నారు అంటే కంటెంట్ ఉంది మేము ఎందుకు మార్చుకోవాలనే ధైర్యంతో ఉన్నారు కంటెంట్ చూస్తే అలా ఉందన్న అసలు చాలా అంటే చాలా బాగుందన్న సినిమా అసలు హీరో యాక్టింగ్ కానీ ఆ ఎలివేషన్స్ అని ప్రతి అంటే మన ఈ మధ్య ప్రతి స్టార్ హీరోకి ఎలివేషన్లు వస్తే చాలా బాగుంటున్నాయి ఎలివేషన్లు మనకు నచ్చుతున్నాయి ఇప్పుడు నేను కూడా ఎలివేషన్లు బాగున్నాయి ఈ సినిమా ఎలివేషన్లు బాగున్నాయి ఆ సినిమాలో ఎలివేషన్ బాగున్నాయి చెప్తా కానీ ఈ హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్ ముందు ఏ స్టార్కి హీరోకి ఎంత పెద్ద స్టార్ హీరోకి ఎంత ఎలివేషన్ ఇచ్చినా దీని ముందు పనికిరాదన్న అంత గొప్పగా ఇచ్చారు అండ్ ప్రశాంత్ వర్మ ఐడియాకి మెచ్చుకోవాలన్న ఎందుకంటే ఒక మైథలాజికల్ కాన్సెప్ట్ని సూపర్ హీరోని కలిపి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్ కాన్సెప్ట్లో తీసుకెళ్ళాడు అది చాలా అంటే చాలా బాగా ఇన్నుకి మెచ్చుకోవచ్చు అండ్ టేకింగ్ అన్న స్క్రీన్ ప్లే కానీ టేకింగ్ కానీ ఇక్కడ మనకి విఎఫ్ఎక్స్ షార్ట్స్లో కొన్ని మంచి కొండల నుంచి కెమెరా యాంగిల్ మన ట్రైలర్లో చూసాం కదా అటువంటి షార్ట్స్ కానీ ఎంత బాగున్నాయంటే అంత బాగుంది లిటరలీ గూస్ బంప్స్ అంత సినిమా అంతా ఒక ఎత్తు అయితే అన్న ఇంకా సముద్రకిరణి గారు డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఆయన ఉండేది కొంచెం సేపు అయినా చెప్పే 2-3 డైలాగ్స్ కరెక్ట్ అనిపిస్తే చాలా బాగుంటాయి అండ్ క్లైమాక్స్ లాస్ట్ 10 minutes ఏవైతే ఉందో సినిమాలో అది చాలా అంటే చాలా హై ఇస్తుంది అన్న అసలు చెప్తాం కదా ఇప్పటిదాకా వచ్చిన సినిమాటిక్ యూనివర్స్లు అన్నీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ముందు పనికిరావు బీజిఎం హైలైట్ బీజిఎం ఎంత అంటే బీజిఎంలో ఒక పద్యాలు ఉంటాయి అది అన్నీ మనకి కొన్ని పద్యాలు అర్థం కాకపోయినా ఆ చెప్పే ప్రొనౌన్సియేషన్ కానీ అక్కడ వచ్చే సౌండ్ కానీ అక్కడికి వచ్చే వాయిస్ కానీ తెలియని హైని ఇస్తుంది అండ్ అది కూడా ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం హనుమాన్ చాలీసా వస్తున్నప్పుడు లిటరల్లీ నేను తెలియకుండా హనుమాన్ చాలీసా పాడేసి అంటే పర్ఫెక్ట్గా వస్తుంది నాకు ఎంతో కొంత తెలుసు అది తెలియకుండా నాకు అంతే ఎమోషనల్ కూడా అవుతాం మనకు కొన్ని సీన్లో అండ్ హనుమంతుని కూడా కరెక్ట్గా అవి చాలామంది ఏమనుకున్నారంటే కళ్ళు చూపించేసప్పటికీ ఒక పెద్ద యాక్టరు ఎవరో ఉండబోతున్నారు అన్నారు కానీ పెద్ద యాక్టర్ని ఎవరిని తీసుకోకుండా ఏఐ తోటి హనుమంతుని ఎంత చక్కగా చేసో చూపించారు మనకి చాలా ఏఐ ఫొటోస్ మన ప్రభాస్ గారిని రాముడి గట్టి ఏఐతో ఫోటో వచ్చింది అది ఎంత బాగుంటుంది అది ఇప్పుడు కంపేర్ చేసుకో అంటే ఏఐ వల్ల ఎంత బాగా వస్తున్నాయో ఫొటోస్ని ఎందుకు మనం ఇంత బాగా వచ్చే ఫొటోస్ని ఏఐ ద్వారా సినిమాలో పెట్టకూడదు అనే థాట్ వచ్చి ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన ఎందుకంటే మేము చాలా వరకు ఏఐ తోటి షూట్ చేసామని ఆ థాట్ చాలా హెడ్లైన్ అనిపించింది ఏం చెప్తున్నా ఆయన డైలాగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా యూనిక్గా అన్న సీన్ బాగా నచ్చిన సీన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది తెలియసాధ్యాకి ఇచ్చే ఎలివేషన్ నాకు బాగా నచ్చిన సీన్ కంటే డైలాగ్స్ నచ్చాయని ఆ తర్వాత క్లైమాక్స్లో ట్రావెలింగ్ సీన్ ఒకటి ఉంటుంది ఇంకా అది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో లిటరల్లీ అడిచేస్తారు ఇంకా సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక్కడే మాటనా జై శ్రీరామ్ అండం అంతే రేట్ నేను 4 ఇస్తాను 5కి 4.5